గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య అఖండ 2 పాన్ ఇండియాలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సీక్వెల్లో బాలయ్య శివతాండవ ఊహకి కూడా అందని విధంగా బోయపాటి డిజైన్ చేశారు. బాలయ్య మాస్ ఇమేజ్ అఖండతో పాన్ ఇండియాలో క్రియేట్ అయిన బజ్ నేపథ్యంలో పార్ట్ 2 మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ విలన్ గా ఆదిపిని సెట్ ని ఫైనల్ చేశారు. బాలయ్య ఆది మధ్య వచ్చే ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరిస్తున్నట్లు వార్తలుస్తున్నాయి. సినిమాకి ఈ ఫైట్ సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో ఆదినే మెయిన్ విలన్ గా అంతా భావిస్తున్నారు. అయితే బోయపాటి అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడని గెస్ చేయలేకపోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్తుని తీసుకొస్తున్నట్లు వినిపిస్తుంది. ఇందులో అసలైన ప్రతినాయకుడి బాధ్యతలు దత్తుకి అప్పగించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సంజయ్ దత్తుతో బోయపాటి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దత్ ఎంట్రీ వెనుక ఖాయమైతే విలన్ పాత్ర మామూలుగా ఉండదు. నటీనటుల్ని బోయపాటి యాక్షన్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో లాంచ్ చేస్తుంటారు. ఇది బోయపాటికి మాత్రమే చెల్లింది. అలాంటిది సంజయ్ దత్ లాంటి అగ్రెసివ్ నటుడితో ఇంకే రేంజ్ లో అద్భుతాలు సృష్టిస్తాడో చెప్పాల్సిన పర్లేదు. బాలయ్య సంజయ్ దత్ మధ్య వార్ పీక్స్ లోనే ఉంటుంది. సంజయ్ దత్ ఇప్పటి వరకు 2 తెలుగు సినిమాలు చేశారు. 1998లో నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ సినిమాలో నటించావు. ఆ తర్వాత మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ రీమేక్ జంజీర్లో నటించారు. తెలుగులో తుఫానుగా రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ దత్ తెలుగు సినిమా చేయలేదు. పాన్-ఇండియా చిత్రం KGF 2లో విలన్ గా నటించారు. అదే దత్ చివరి సౌత్ చిత్రం. మళ్లీ అఖండ 2లో విలన్ అంటూ ప్రచారంతో సంజయ్ దత్ పేరు నెట్టింట మారుబ్రోగిపోతుంది. నార్త్ ఇండియాని ఈ సినిమా షేక్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే రిలీజ్ కి ముందే 500 కోట్ల వరకు డీల్ సెట్ అయ్యేలా ఉంది. OTT, శాటిలైట్, హిందీ థియేట్రికల్ రైట్స్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో బాలయ్య నెగిటివ్ రోల్ చేయబోతున్నాడన్న ప్రచారము షురు అయింది. తన కెరీర్ లోని ఫస్ట్ టైం నటసింహ బాలయ్య విలన్ రోల్ చేయబోతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయితే 500 కోట్ల వసూలు చేసే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.